So let's see another concept, students. So concept 6 in the time and work, alternate days. So alternate days అంటే ఏంటిమా, ప్రత్యామ్నాయ రోజులు లేకపోతే ఒక రోజు కాకుండా ఇంకొక రోజు. సో ఇప్పటి వరకు మనము టుగెదర్ డిస్కస్ చేసాము, ఇప్పుడు మనము ఆల్టర్నేట్ డిస్కస్ చేస్తాము. అంటే చూడండి మా, ఫర్ సపోజ్ ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days, B can do the same work in 12 days. B can do the same work in 12 days. So A started the work, they are working alternatively. In how many days the work is completed? Okay, how many days the work is completed? అంటే టోటల్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ అవుతుందో కనుక్కోవాలి, టోటల్ డేస్, రైట్. సో తెలుగులో చూసినట్టయితే ఏ అనే అతను ఒక పని 4 రోజుల్లో, బి 12 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఏ పని మొదలుపెట్టిన తర్వాత బి ఒక రోజు కాకుండా ఒక రోజు వాళ్ళిద్దరు కలిసి పని చేసినట్టయితే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటాడు, రైట్. సో లెట్ సీ హియర్, ఇక్కడ చూడండి మా, 4-12 ఉంది. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది మా? 4-12. 4-12 అనేది 4 యొక్క మల్టిపులే కదా, అంతే కదా. 12 అనేది 4 యొక్క మల్టిపుల్. సో అంటే అలా ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి మనం, రైట్. అలా ఉన్నప్పుడు బిగ్గర్ నెంబర్ తీసుకోవాలి, దట్ ఈస్ 12 యూనిట్స్. ఓకే, సో 4-12 ఎంత? 12 యూనిట్స్. అంటే చూడండి ఇక్కడ ఏమొస్తుంది, 3 units పర్ డే. ఇక్కడమ్మా 1 unit పర్ డే, 3 units పర్ డే, 1 unit పర్ డే. అంటే దీని మీనింగ్ ఏంటి మా, ఇక్కడ ఏ 4 రోజులు పనిచేస్తాడు అంటే ఒక రోజుకు 3 యూనిట్లు వేస్తాడు, 12 యూనిట్లు చేయడానికి 4 రోజులు పడుతుంది. బి ఒక యూనిట్ చేస్తాడు, 12 యూనిట్లు చేయడానికి 12 రోజులు పడుతుంది కదా. సో వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ అంటే ప్రత్యామ్నాయ రోజుల్లో వాళ్ళు పనిచేస్తున్నారంటే మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తున్నారు, ఏతో స్టార్ట్ చేస్తున్నాడు. ఒకవేళ సార్ క్వశ్చన్స్లో ఎవరు ఇవ్వలేదు, క్వశ్చన్స్లో ఏ ఇవ్వలేదు, బి ఇవ్వలేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే ఏతో తీసుకోవాలి, ఓకేనా. ఎవరితో తీసుకోవాలి? ఏతో తీసుకోవాలి, క్వశ్చన్లో ఎప్పుడు ఇవ్వకపోతే, రైట్. సో క్వశ్చన్లు ఇచ్చాడు, ఏ ఇచ్చాడు కాబట్టి మనం ఏ తీసుకుంటున్నాం. ఏ చూడండి మా, ఫస్ట్ ఏ, తర్వాత ఎవరు? బి, తర్వాత ఏ, తర్వాత బి. ఇలా చేసినప్పుడు వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయితే అంటున్నాడు, రైట్. చూడండి ఏ ఎంత? ఏ సో 1 డేకి ఎంత? 3 యూనిట్స్ కదా. నెక్స్ట్ ఎవరు పని చేయాలి? బి కదా, ఆల్టర్నేట్ డేలు అంటే బి. నెక్స్ట్ డే పని చేస్తాడు, ఎంత? 1 యూనిట్. బి ఎంత? 1 యూనిట్. సో అప్పుడు ఎంత వస్తుంది టోటలు 2 డేస్కి? సో 2 డేస్కి ఎంత? 4 యూనిట్స్. 2 డేస్కి 4 యూనిట్స్ కదమ్మా. 2 డేస్కి 4 యూనిట్స్. ఇక్కడ ఎంత? 12 యూనిట్స్ ఉన్నాయి మా. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మా జాగ్రత్తగా, రైట్. మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు, ఎందుకంటే ఆల్టర్నేటివ్ డేస్ కాబట్టి ఒకరిది పని మిగిలిపోవచ్చు, లేకపోతే ఒకరి పని తక్కువ, అంటే ఒకరి పని ఎక్కువ చేయొచ్చు, ఒకరి పని తక్కువ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఏ అని అతను ఎక్కువ చేస్తున్నాడు పని, బి అతను తక్కువ చేస్తున్నాడు. మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయడం వల్ల మనకు ఆన్సర్ వస్తుంది, బట్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ రాదు. ఓకే చూడండి, అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి. సో 4 × 2 ఎంత? 8. 2 × 2 ఎంత? 4. ఇక్కడ ఎంత? 8. అంటే 8 యూనిట్స్. ఓకే, 4 డేస్. 4 డేస్లో వాళ్ళు 8 యూనిట్స్ చేశారు. 4 డేస్లో వాళ్ళు 8 యూనిట్స్ చేశారు. అంటే చూడండి మా, యాక్చువల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ? 12 యూనిట్స్ ఉన్నాయి కదమ్మా. సో 12 యూనిట్స్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎవరు పని చేస్తారు? ఇక్కడ ఎంత? 4 డేస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏ పని చేస్తాడు. ఏ ఎంత చేస్తాడు? 1 డేకి ఎంత చేస్తాడు? 3 యూనిట్స్ చేస్తాడు. ఓకే రైట్, అప్పుడు ఎంత అవుతుంది? 5 డేస్. ఓకే నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఎంత? 11 యూనిట్స్. నెక్స్ట్ బి, అతని తర్వాత బిగా చేయాల్సింది ఎంత? సో +1 కదా, మళ్ళీ 6 డేస్. ఇక్కడ ఎంత? +1 ఎంత వస్తుంది? 12 యూనిట్స్ కదా. 12 యూనిట్స్ అంటే చూడండి, ఇక్కడ 12 యూనిట్స్ ఉన్నాయి. ఎన్ని డేస్ పట్టింది? 6 డేస్ పట్టింది. అంటే హౌ మెనీ డేస్ దే టుక్ అంటే టు కంప్లీట్ ద టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి
టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పట్టింది? ఇద్దరికి 6 days పట్టింది. వర్కింగ్ ఆల్టర్నేటివ్లీ ఎంత పట్టింది? 6 days పట్టింది మా. రైట్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ ఆల్టర్నేటివ్ మెథడ్. ఫర్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ పెక్యులర్ క్వశ్చన్స్ ఇన్ ద టైమ్ అండ్ వర్క్ అమ్మా. సో ఇవంతా డైరెక్ట్గా చేసి సో ఆ ఆన్సర్స్ అనేది రాంగ్ తెచ్చుకుంటారు. ఓకే. సో లెట్స్ సీ అదర్ వన్. ఏ అనే అతను ఒక పనిని 7 రోజుల్లో, బి అనే అతను అదే పనిని 4 రోజుల్లో చేస్తాడు. అప్పుడు బీతోని మొదలుపెట్టి ఒక రోజు తర్వాత ఒక రోజు వాళ్ళు పని చేస్తే అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటాడు. సో లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. A can complete a work in 7 days, B can complete the work in 4 days. So working alternatively starting with B, in how many days the work is completed? Okay. So చూడండి ఇక్కడ 7/4 అంటే ఎంత వస్తుంది మా? 28 days, isn't it? 28 days. So these are 2 co-primes, right? ఓకే. సో డైరెక్ట్గా ఒకటేమో సరి సంఖ్య ఉంది, ఒకటేమో బేస్ సంఖ్య ఉంది. మనం ఎల్సిఎం తీసుకోలేము, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 28 days. సో అప్పుడు ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 28 ఉంది కాబట్టి ఎంత రాయాలి? ఇక్కడ 4 యూనిట్స్ పర్ డే. అంటే దీని మీనింగ్ ఏంటి మా? ఏ అనే అతను ఒక డేకి 4 యూనిట్స్ చేస్తూ 28 యూనిట్స్ మా. ఓకే. 28 యూనిట్స్ పర్ డేకి 4 యూనిట్స్ చేస్తూ 28 యూనిట్స్ చేయడానికి 7 days పడుతుంది. అలాగే ఇక్కడ కూడా ఎంత? 7 యూనిట్స్ పర్ డే. 7 యూనిట్స్ పర్ డే అంటే చూడండి, పర్ డేకి 7 యూనిట్స్ చేస్తూ 28 యూనిట్స్ చేయడానికి 4 days పడుతుంది. అంతే కదా? రైట్. సో సీ హియర్ ఎంత వస్తుంది? 28 అంటే ఫస్ట్ బి స్టార్ట్ చేస్తాడు కదా. బి 1 డేకి ఎంత? 7 యూనిట్స్. ఏ ఎంత? మళ్ళీ నెక్స్ట్ 1 డేకి 4 యూనిట్స్ కదా. ఈ 7 యూనిట్స్ 4 యూనిట్స్. రైట్. సో ఈ రెండే యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 2 daysలో వాళ్ళు అంతే కదమ్మా. 2 daysలో దే కంప్లీట్ హౌ మెనీ యూనిట్స్? 11 యూనిట్స్. సో 28 యూనిట్స్ చేయాలి యాక్చువల్లీ, అంతేనా? యాక్చువల్లీ హౌ మెనీ యూనిట్స్ చేయాలి? 28 యూనిట్స్. సో 28 యూనిట్స్ చేయడానికి వాళ్ళకి ఎంత టైం పడుతుందని మనం కనుక్కోవాలి. రైట్. ఇక్కడ చూడండి 28 యూనిట్స్. ఓకే. సో 28 యూనిట్స్. సో ఫస్ట్ ఎవరు చేశారు? బి చేశాడు. ఓకే. సో బి చేశాడంటే ఫర్ సపోజ్ మనం అప్రాక్సిమేట్గా తీసుకోవాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ 11 into 2. హియర్ ఆల్సో 2 into 2. సో 4 days హియర్. సో 22 యూనిట్స్. ఓకే. సో 4 days 22 యూనిట్స్. రైట్. నెక్స్ట్ చూడండి, వీళ్ళే అయిపోయింది. 4 daysలో 22 యూనిట్స్ చేశారు. నెక్స్ట్ బి చేస్తాడమ్మా. సో బి ఎంత చేస్తాడు? పర్ డేకి బి ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు? పర్ డేకి బి 7 యూనిట్స్ చేస్తున్నాడు. ఎంతమ్మా? 7 యూనిట్స్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఎన్ని యూనిట్స్ మిగిలిపోయాయి? 6 యూనిట్స్ మిగిలిపోయాయి, అంతే కదా. హౌ మెనీ యూనిట్స్ ఆర్ లెఫ్ట్ హియర్? 6 యూనిట్. బట్ వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ బి? కెపాసిటీ ఆఫ్ బి ఈజ్ 7 యూనిట్స్. కెపాసిటీ ఆఫ్ ద బి ఈజ్ 7 యూనిట్స్. ఓకే. ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్యాన్సల్? నో. సో అప్పుడు ఏం చేయాలి మనము? రైట్. సో టోటల్ నంబర్ ఆఫ్ డేస్ ఈక్వల్స్ టు యాక్చువల్లీ ఇక్కడ ఎంతమ్మా? సో మనం వర్క్ కంప్లీట్ చేయాలి. రిమైనింగ్ 6 యూనిట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ 7 యూనిట్స్ కెపాసిటీ ఉంది కాబట్టి మనం చేయలేము. అంటే 4 ఇక్కడ ఏంటి? ఇది ఏంటి? 6 యూనిట్స్ కదా. 6/7. ఓకే. ఈ 6 అనేది ఏంటంటే మనకు రిమైండర్ మా. ఓకే. రిమైండర్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, పైన రాసేయాలి. కొందరు కన్ఫ్యూజన్ ఉంటుంది, కింద రాయాలా పైన రాయాలని. ఓకే. సో ఈ రిమైండర్ మిగిలిపోయింది పైన రాసాము. యాక్చువల్ నెక్స్ట్ ఎవరు చేయాలి? బి చేయాలి. బి చేయాలి కాబట్టి బి ఎన్ని యూనిట్స్? 7 యూనిట్స్. సో ఇన్ హౌ మెనీ డేస్ దే వర్కింగ్ టుగెదర్ కెన్ కంప్లీట్ ద వర్క్? 4 6/7 days. This is the way of doing alternative questions. So let's see first question in this. ఇక్కడ ఏమన్నాడు? A and B can do a piece of work in 40 days, 50 days if they work together alternatively. A beginning
ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బీ ఫినిష్డ్ అన్నాడు. ఏ 40 రోజుల్లో, బి 50 రోజుల్లో చేస్తారట. అయితే వాళ్ళు ఒక రోజు కాకుండా ఒక రోజు ఈ పని చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటున్నాడు. ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే రైట్. సో 40 50కి ఎల్సిఎం కనుక్కోవాలి. ఇది ఏ హియర్, బి, ఇది 40, ఇది 50. సో చూడండి మా ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 రాస్తున్నాను. 4 × 5 20 అంటే 200. సో 200 యూనిట్స్ ఉన్నాయి. ఇదేంటి? టోటల్ వర్క్ కదా. టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 200 యూనిట్స్ ఉన్నాయి. ఓకే సో టోటల్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 200 యూనిట్స్. రైట్. సో చూడండి 40 × 5. సో 40 × 5 దట్ ఈస్ 5 యూనిట్స్ పర్ డే. హియర్ 40 × 4 దట్ ఈస్ 4 యూనిట్స్ పర్ డే. రైట్, 4 యూనిట్స్ పర్ డే. సో చూడండి ఫస్ట్ ఏ స్టార్ట్ చేస్తున్నాడు. ఏ ఎంత? పర్ డేకి ఎన్ని? 5 యూనిట్స్ చేస్తున్నాడు కదా. నెక్స్ట్ బి స్టార్ట్ చేస్తున్నాడు. బి ఎంత? పర్ డేకి 4 యూనిట్స్ చేస్తున్నాడు. అంటే టోటల్ ఎన్ని యూనిట్స్ మా? 2 డేస్కి 9 యూనిట్స్ అవుతున్నాయి. 2 డేస్కి ఎన్ని యూనిట్స్ అవుతున్నాయమ్మా? 9 యూనిట్స్ అవుతున్నాయి. బట్ యాక్చువల్లీ ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 200 యూనిట్స్ ఉన్నాయి. సో 200 యూనిట్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. సో 200 యూనిట్స్ అంటే అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి 9తోని. సో 9తోని యాక్చువల్గా 22 ఎంతమ్మా? 98 కదా. 20 తీసుకోండి, 21 తీసుకోండి. 21 అంటే 118. సో ఎంత? 189 కదా. పాసిబుల్ అవుతుంది, చేయండి. ఓకే రైట్. ఇక్కడ చూడండి ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21 ఇంటూ 21 ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 42 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 189 యూనిట్స్ వస్తుంది. ఓకే ఇప్పటివరకు ఓకే అయింది. నెక్స్ట్ ఎవరు చేయాలి సార్ అంటే ఏ చేయాలి. ఎందుకంటే క్వశ్చన్లో ఏ ఇచ్చాడు. ఏ ఎంత? పర్ డే 5 యూనిట్స్ అంటే +1, ఇక్కడ +5. నెక్స్ట్ ఎవరు చేయాలి? బి చేయాలి. బి ఎంత? +1 +4. సో టోటల్ ఎంత అవుతుంది? ఇక్కడ 44. ఇక్కడ ఎంత అవుతుంది? 198 యూనిట్స్. రైట్. సో రిమైండ్ ఎంత ఉందమ్మా? 2 ఉంది. యాక్చువల్లీ ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరు చేయాలి? ఏ అయిపోయింది, బి అయిపోయింది. నెక్స్ట్ ఎవరు చేయాలి? ఏ చేయాలి మళ్ళీ కదా. రిమైనింగ్ ఎంత ఉన్నాయి? ఇక్కడ 2 యూనిట్స్ ఉన్నాయి. బట్ ఏ కెపాసిటీ ఎంత? 5 యూనిట్స్. ఈజ్ ఇట్ పాసిబుల్ టు క్యాన్సల్? నో. సో మనకి రిమైండర్ వస్తాయి ఎలాగో. అప్పుడు ఏం చేస్తామంటే టోటల్ డేస్ ఈక్వల్స్ టు ఎంత? 44. రిమైండర్ ఎంత? 2/5. సో బై 5 ఎందుకు చేశారు సార్ అంటే ఇప్పుడు ఎవరు చేయాలి? ఏ చేయాలి అంతే కదా. ఏ చేయాలి కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ సామర్థ్యం రాస్తాము. 44 2/5. రైట్. సో లెట్స్ చెక్ వెదర్ వీ హ్యావ్ ఆన్సర్ ఆర్ నాట్. 44 2/5 that is option A here. So we have option A. Okay, so this is the way of doing alternative questions ma. So let's go to the next question. Next question చూడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? నెక్స్ట్ క్వశ్చన్. A can complete a task in 6 days, B can complete in 8 days. Okay, so if they work at it on alternative days with starting with A, when will be the work will be completed? ఓకే సింపుల్ కదా. ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఏ ఎంత ఇచ్చాడు? 6 ఇచ్చాడు. బి ఎంత ఇచ్చాడు? 8 ఇచ్చాడు. ఏ 6, బి 8 ఇచ్చాడు. రైట్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6 8? 6 అంటే ఎలా రాస్తామా? 2 3. సో 8 అంటే 2 4. ఇజంట్ ఇట్? సో 2 క్యాన్సల్, అప్పుడు 24 అవుతుంది. ఓకే ఎన్ని యూనిట్స్ మా? 24 యూనిట్స్. అంటే టోటల్ వర్క్ ఎంత ఇచ్చాడు మా? ఇక్కడ 24 యూనిట్స్ ఇచ్చాడు. సో ఆల్టర్నేటివ్ డేస్ అంటే ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? మనకు ఏ స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద రైట్ ఏ. ఇక్కడ చూడండి రైట్. సో ఇక్కడ ఏ ఎంత? ఏ ఎంత ఉందమ్మా? 6 కదా. బి ఎంత ఉంది? 8 ఉంది. ఓకే సో చూడండి ఇక్కడ 4 యూనిట్స్ పర్ డే. ఇక్కడ సో 3 యూనిట్స్ పర్ డే. ఈజంట్ ఇట్? అంతే కదా. 4 యూనిట్స్ పర్ డే, 3 యూనిట్స్ పర్ డే.
రైట్, ఇక్కడ చూడండి ఏ స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏ ఎంత ఉంది మా పర్ డేకి 4, బి పర్ డేకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 3. సో టోటల్ చూడండి మా ఎన్ని యూనిట్స్ 2 డేస్కి 7 యూనిట్స్ కదా, 4 + 3 అంటే వాళ్ళు 2 డేస్కి 7 యూనిట్స్ చేస్తున్నారు. రైట్, టు కంప్లీట్ ద 24 యూనిట్స్ హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్? సో దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. రైట్, చూడండి సో 7 ఇంటూ ఐ విల్ టేక్ 3 అంతే కదా. సో 2 ఇంటూ 3 దట్ ఈస్ 6 హియర్ 21. సో వాట్ వి లెఫ్ట్ హియర్ 24 యూనిట్స్. ఓకే, టోటల్ 24 యూనిట్స్, వాళ్ళు 21 యూనిట్స్ చేశారు. సో రిమైనింగ్ ఎంత 3 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి కానీ చూడండి మా రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి 3 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ 3 యూనిట్స్ ఉన్నాయి కానీ బట్ చూడండి నెక్స్ట్ ఎవరు చేయాలి ఏ చేయాలి. ఏ యొక్క కెపాసిటీ ఎంత ఉంది ఇక్కడ సామర్థ్యం ఎఫిషియన్సీ అనేది 4 ఉంది. ఓకే, సో మనము 3ని 4తో డివైడ్ చేయొచ్చా? చేయలేము, విల్ గెట్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్. రైట్, సో దట్ ఈస్ వై మనం ఇక్కడనే ఆపేసేయాలి. సో అప్పుడు రిమైండర్ వస్తుంది కాబట్టి చూడండి. సో టోటల్ డేస్ ఈక్వల్స్ టు 6 3/4 డేస్. ఎంతమ్మా 6 3/4 డేస్ అనేది వాళ్ళు కలిపి చేశారు. రైట్, 6 3/4 డేస్ అనేది వాళ్ళు కలిసి ఆల్టర్నేటివ్గా చేశారు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 6 3/4. లెట్స్ సీ వెదర్ వీ హ్యావ్ 6 3/4. ఎస్ వీ హ్యావ్ ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ. లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. ఇక్కడికి చూడండి, ఇక్కడ ఏమన్నారు ఏ కంప్లీట్ ఏ task in 12 days, B completed in 18 days. If A and B say work on the same task alternate days starting with A in how many days they finish the work అన్నాడు. ఓకే, సో ఫస్ట్ 12కి 18కి ఎల్సిఎం ఎంత కనుక్కోండి. ఏ ఎంత ఇచ్చాడు మా 12, B ఎంత ఇచ్చాడు 18. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? సో 12 అంటే 6 into 2, 18 అంటే 6 into 3. సో క్యాన్సల్ 6. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం 36 యూనిట్స్. ఓకే, ఎల్సిఎం ఎంత 36 యూనిట్స్. సో 12 into 3 హియర్ దట్ ఈస్ 3 యూనిట్స్ పర్ డే. ఇక్కడ సో 2 యూనిట్స్ పర్ డే. ఎంత 2 యూనిట్స్ పర్ డే. నెక్స్ట్ ఏమన్నారు? రైట్, సో నెక్స్ట్ ఏమన్నారు చూడండి, ఇక్కడ ఏ స్టార్ట్ చేస్తున్నాడు మా. సో ఏ ఎంత పర్ డేకి 3 యూనిట్స్. నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేయాలి బి కదా, బి ఎంత పర్ డేకి 2 యూనిట్స్. సో టోటల్ ఎంతమ్మా 2 డేస్కి 5 యూనిట్స్ చేస్తున్నారు మా వీళ్ళిద్దరు కలిసి. 2 డేస్కి 5 యూనిట్స్ చేస్తున్నారు. మొత్తం టోటల్ ఎంత యూనిట్స్ చేస్తున్నారు కనుక్కోవాలి కదా. అంటే చూడండి అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి. సో అప్రాక్సిమేట్గా అంటే మనకు చూడండి అప్రాక్సిమేట్గా అంటే 2 days 5 అన్నాడు కదా. ఇక్కడ చూడండి 5 into 6, ఇక్కడ 2 into 6 అంతే కదా. సో 5 into 6 ఎంతమ్మా 12 days. ఇక్కడ సో 30 యూనిట్స్. నెక్స్ట్ ఎవరు స్టార్ట్ చేయాలమ్మా ఏ స్టార్ట్ చేయాలి. సో ఏ ఎంత +1 ఇక్కడ +3 అంతే కదా, +1 +3. నెక్స్ట్ బి కదా, బి ఎంత +1 ఇక్కడ ఎంత +2. సో టోటల్ ఎంత అవుతుంది చెప్పండి, టోటల్ ఎంత అవుతుందమ్మా చూడండి. సో 14 days ఇక్కడ అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుంది 35 యూనిట్స్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఎవరు చేయాలి ఏ చేయాలి. 14 days ఇక్కడ 35 యూనిట్స్ ఇక్కడ ఇచ్చాడు. సో ఎంత 36 యూనిట్స్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ 1 యూనిట్ హియర్. ఓకే, సో చూడండి మా 1 యూనిట్ డిఫరెన్స్ ఉంది. యాక్చువల్లీ ఏ ఎంత కెపాసిటీ ఉంది 3 ఉంది, ఏ కెపాసిటీ 3 ఉంది, ఇక్కడ 1 యూనిట్ ఉంది. సో అప్పుడు టోటల్ ఎంత అవుతుంది. సో టోటల్ ఈక్వల్స్ టు 14, రిమైనింగ్ ఎంత 1, కెపాసిటీ ఆఫ్ ఏ ఎంత 3. టోటల్ ఎంతమ్మా 14 1/3 days. అంటే చూడండి వాళ్ళిద్దరు కలిసి ఆ పనిని 14 1/3 daysలో చేస్తారు. ఓకే, సో 14 1/3. రైట్, సో డూ వీ హ్యావ్ హియర్.
సో 14 1/3 అంటే 14 1/3 లేదు కానీ మనకు డెసిమల్లో ఇచ్చాడు మా. సో 14 1/3 ఇలా రాస్తాం మనము. 14 1/3 1/3 కెన్ బి రిటన్ యాజ్ 14 ప్లస్ 0.33 అంతే కదా. 1/3 కెన్ బి రిటన్ యాజ్ 1/3 కెన్ బి రిటన్ యాజ్ 0.33 దట్ ఈస్ 14.33. ఓకే, సో లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. ఆప్షన్ బి కదా ఆన్సర్ మనది. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, రైట్, ఏ అలోన్ కెన్ కంప్లీట్ టాస్క్ ఇన్ 16 days, బి అలోన్ ఇన్ 12 days. స్టార్టింగ్ విత్ ఏ దే వర్క్ ఆల్టర్నేటివ్లీ, ద టోటల్ వర్క్ కంప్లీటెడ్ ఇన్ అన్నాడు. ఓకే, సేమ్ 16 12. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 16 12? ఓకే, విల్ గెట్ 48. సో ఏ ఎంతమ్మా 16, బి 12. మనకు ఎల్సిఎం అనేది 4 మీద రావాలమ్మా ఫాస్ట్గా. చూడండి 4 × 4 4 × 3 4 క్యాన్సల్. సో అప్పుడు ఎంత 48 యూనిట్స్. ఓకే, ఎంతమ్మా 48 యూనిట్స్, రైట్, 48 యూనిట్స్. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎంత వస్తుంది అప్పుడు 3 units పర్ డే, ఇక్కడ 4 units పర్ డే, అంతే కదమ్మా. ఇది సామర్థ్యం కదా. టోటల్ 48 యూనిట్స్ అన్నప్పుడు ఇతను 3 units పర్ డే చేస్తే 16 days పడుతుంది, 4 units పర్ డే చేస్తే 12 days పడుతుంది, రైట్. సో ఏమవుతుంది నెక్స్ట్ చూడండి 48 యూనిట్స్ ఉన్నాయి, వీటిని మనం ఫినిష్ చేయాలి ఏదో విధంగా. సో 48 యూనిట్స్ రాసేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ ఏ ఎవరు చేస్తారు, ఏనా, స్టార్టింగ్ విత్ ఏ కదా. ఇక్కడ ఏమన్నాడు, ఎవరన్నా ఇచ్చారా, స్టార్టింగ్ విత్ ఏ అన్నాడు. ఓకే, స్టార్టింగ్ విత్ ఏ, రైట్. సో ఏ ఎంతమ్మా, ఏ 1 డేకి 3 units, బి ఎంత, బి 1 డేకి 4 units. సో టోటల్ ఎంత 2 daysకి 7 units. ఓకే, సో 2 daysకి 7 units అంటే 48 యూనిట్స్ ఉన్నాయి మా ఇక్కడ కదా. అంటే అప్రాక్సిమేట్గా తీసుకోండి. సో 7 × 6 2 × 6 ఎంత 12 days హియర్. డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు. సో 7 × 6 42 యూనిట్స్ హియర్. సో 48 యూనిట్స్ ఉన్నాయి మా. అంటే రిమైనింగ్ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మా, ఇంకా 6 యూనిట్స్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు, ఏ చేస్తున్నాడు. ఏ ఎంత పర్ డేకి 3 units కదా, ఇంటూ 3 టోటల్ ఎంత 45 యూనిట్స్. రిమైనింగ్ ఎంత ఉందమ్మా ఇక్కడ 3 units ఉందిమా. ఓకే, అంటే చూడండి 13 daysలో 45 యూనిట్స్ చేశారు వాళ్ళు ఇద్దరు కలిసి, అంతే కదా. సో 13 daysలో 45 యూనిట్స్ చేశారు. ఎవరు ఎండ్ చేశారు, 13th డేని ఎవరు ఎండ్ చేశారు, ఏ చేశాడు. నెక్స్ట్ ఎవరు రావాలి, బి రావాలి. సో బి ఎంత, రిమైనింగ్ 3 units ఉన్నాయి. యాక్చువల్లీ ఇతని కెపాసిటీ ఎంత ఉంది 4 units. మన మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది, అక్కడ ఆపేసేయాలి, రైట్. సో అప్పుడు ఏం చేయాలి, టోటల్ యూనిట్స్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారంటే చూడండి. సో టోటల్ డేస్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 13, రిమైనింగ్ యూనిట్స్ ఎన్ని 3. సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ బి నెక్స్ట్ బి చేయాలి కాబట్టి by 4. సో 13 3/4 డేస్లో దే డన్ దిస్ వర్క్. 13 3/4 డేస్లో దే డన్ దిస్ వర్క్ వాళ్ళు ఇద్దరు కలిసి. ఓకే, రైట్. వాట్ ఈస్ ద ఆన్సర్ 13 3/4, రైట్. సో 13 3/4. ఓకేనా, ఈ విధంగా జాగ్రత్తగా చేయాలమ్మా. నేను క్యాలిక్యులేషన్ అనేది ఎందుకు జాగ్రత్త చేస్తున్నామంటే ఒక్క చిన్న మిస్టేక్ అయినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 48 యూనిట్స్ అని ఇచ్చాడు అనుకో, డైరెక్ట్ ఇంటూ 12 రాస్తారు, ఇక్కడ ఇంటూ 12 రాస్తారు. అది ఆప్షన్ ఏ ఉంటుంది. బట్ ఆప్షన్ అనేది అది కాదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఆల్టర్నేటివ్ చేంజ్ చేసినప్పుడు యూనిట్స్ డిఫరెంట్ ఉంటాయి పర్సన్స్కి. మీరు ఇక్కడ డైరెక్ట్గా క్యాల్కులేట్ చేయడం వల్ల ఆన్సర్ వస్తుంది, బట్ కరెక్ట్ ఆన్సర్ రాదు. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడమ్మా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏమన్నాడు. సో ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 11, 20, 55 days respectively. Working alone, how soon can the work be completed if A is assisted by B and C alternative days అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు మా, జాగ్రత్త చూడండి. ఏ 11 daysలో, B 20 daysలో, C 55 daysలో చేస్తారట.
అయితే వాళ్ళు ఆల్టర్నేటివ్గా చేస్తూ ఏను కంటిన్యూస్ అసిస్ట్ చేస్తున్నారట. ఎవరు? బీసీ. అంటే చూడండి, ఫస్ట్ ఏబి ఉంటాడు, తర్వాత ఏసీ ఉంటాడు, తర్వాత ఏబి ఉంటాడు, తర్వాత ఏసీ ఉంటాడు. ఇలా కంటిన్యూస్గా వర్క్ అవుతూ ఉంటుంది. బట్ ఏ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. రైట్. సో నౌ లెట్స్ సీ ఫైండ్ ద ఎల్సిఎం. ఎల్సిఎం కనుకోండి మా. ఎల్సిఎం 11, 20, 55 ఎల్సిఎం కనుకోండి. 11, 20, 55 ఏ బి సి. 11, 20, 55. సో 11, 55 LCM is 55 అంతే కదా. సో 20, 55 LCM. సో 20 can be written as 5 into 4, 55, 11 into 5. 5 cancel. So how much we'll get? 220. So what is the number of units? 220 units. Okay. సో ఇక్కడ చూడండి, 11 into 20, that is 20 units per day. ఇక్కడ 11 units per day. ఇక్కడ సో 4 units per day. 11 into 20, 20 into 11, 55 into 4 అంతే కదా, 4 units per day. సో ఇక్కడ ఏమన్నాడమ్మా, ఏ కంట బీసీ కంటిన్యూస్గా అసిస్ట్ చేస్తున్నాడట. అలా అసిస్ట్ చేయడం వల్ల ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అంటున్నాడు కదా. చూడండి, ఫస్ట్ ఏబి తీసుకుందాం ఫస్ట్ రోజు, తర్వాత ఏసీ తీసుకుందాం. సో ఫస్ట్ రోజు ఏబి అంటే చూడండి మా, ఏబి 20 + 11 31 కదా. ఏబి అంటే 20 + 11. నెక్స్ట్ ఏసీ 20 + 4 ఎంత? 24. ఓకే, 24. సో టోటల్ 2 days కదా. సో 2 డేస్లో ఎంత కంప్లీట్ చేశారు వాళ్ళు? 55 units కంప్లీట్ చేశారు. ఇక్కడ డేస్ కాదమ్మా, ఇది యూనిట్స్. రైట్ ఇట్ యాజ్ యూనిట్స్. ఓకే, ఎంత? 55 units చేశారు. 2 daysలో 55 units చేస్తే వాళ్ళకు 220 units చేయడానికి ఎంత టైం పడుతుంది కదా. సో అప్రాక్సిమేట్గా మల్టిప్లై చేయండి. సో ఇక్కడ 220 units రాసేయండి. సో నేను ఏం చేస్తున్నా అంటే 220 రావడానికి 55 into 3 రాస్తున్నాను. అదేమవుతుంది? 165 units అవుతుంది. ఓకే, సో ఇక్కడ 2 into 3 రాస్తున్నాను, 6 days వస్తాయి. అంటే వాళ్ళు 6 daysలో 165 units కంప్లీట్ చేశారు. నెక్స్ట్ ఎవరు వస్తారు మా? ఏబి వస్తాడు అంతే కదా. ఏబి ఎంత ఉంది చూడండి, 31 units ఉంది. ఏబి 31 units ఉంది, అంటే +1, అంటే 7 daysలో ఎంత చేశారు? 196 చేశారు. నెక్స్ట్ ఎవరు? బీసీ ఎంత ఉంది మా? ఏసీ నాట్ బీసీ, ఎందుకంటే ఏ కంటిన్యూస్ ఉన్నాడు కదా, ఏబి అయిపోయింది. ఏసీ ఎంత? +1, ఇక్కడ ఎంత ఉంది? 24. ఓకే, సో టోటల్ ఎంత? 220 units. ఇక్కడ ఎంత? 8 days. సో దట్ మీన్స్ టు కంప్లీట్ this work 220 units, how many days it will take? 8 days. మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు కదా సార్, 220 వస్తుంది. 55 into 4 అంటే ఒకవేళ మనకు ఆన్సర్ అనేది మధ్యలో చేంజ్ అయింది అనుకోండి, మీరు డైరెక్ట్గా 8 పెడితే ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఒకవేళ 8 కాకుండా ఒరిజినల్ ఆన్సర్ వేరే ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే 55 into 4 చేస్తే 220 వస్తుంది కదా, మీరు డైరెక్ట్ చేయొచ్చు అంటారు. 2 into 4 చేస్తే 8 వస్తుంది కదా సార్, ఇంతెందుకు అంటారు. బట్ ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇంతకుముందే చెప్పాను, డిఫరెన్సెస్ ఇన్ ద ఎఫిషియన్సీ, వాళ్ళ సామర్థ్యాలు డిఫరెన్స్ ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మెల్లిమెల్లిగా. రైట్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? ఆన్సర్ ఎంతమ్మా? ఆన్సర్ అనేది 8 days. ఓకే, 8 days. రైట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. రైట్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ మా. These are the questions on alternative days. Right. So these are the questions on alternative days. So in the next session, we are going to discuss the problems on wages. Right. Before that, please subscribe to our channel T1 Academy